డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ రిమ్స్లోని బ్లడ్ బ్యాంకు మొదటి స్థానంలో నిలిచిందని, దీని వెనుక అధికారులు సిబ్బంది కృషి ఎంతో ఉందని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. స్థానిక ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ అధికారులు సిబ్బందిని ఆయన శాలువాలతో సత్కరించి అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని, కానీ మంచి సేవలు అందించి ఆదిలాబాద్కు గుర్తింపు తీసుకొచ్చిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకు సాగి మరిన్ని మంచి సేవలు అందించేలా అందరూ సమన్వయంతో కృషి చేయాలని డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ ఆకాంక్షించారు. మొన్న 26 జనవరి రోజు స్టేట్లో మొత్తము 53 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. అందులో రిమ్స్కు మొదటి స్థానం వచ్చింది. మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎల్టీసీ డ్రైవరు అటు అందరికీ నా పేరున ఖచ్చితంగా నేను వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నా, అదేవిధంగా ధన్యవాదాలు చెప్తున్నా. దాంతోపాటు ఈ ఏది మనం కష్టపడి బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్ వచ్చిందో ఇదే విధంగా ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఆల్ ఎన్జిఓస్కు ఎవరైతే బ్లడ్ ఇచ్చారో, ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళకు కూడా నా తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మా స్టాఫ్ కోరుకుంటుంటే ఇదే స్ఫూర్తితో ఏ పేషెంట్ ఎప్పుడు వచ్చినా, ఏ ఆర్టీఏ రోడ్ డ్రాబ్యాక్ కేసు వచ్చినా, డెలివరీ కేసు వచ్చినా, ఎమర్జెన్సీ సర్జరీ కేసు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఎస్డిపి కావచ్చు, ఆర్టీపీ కావచ్చు, బ్లడ్ డొనేషన్ ఏ బ్లడ్ వాళ్ళకు బ్లడ్ బ్యాగ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరం కలిసికట్టు పనిచేస్తేనే ఈరోజు మంచి అవార్డు వచ్చింది. ఫ్యూచర్లో కూడా మనము ఇప్పుడు మా స్టాఫ్ చెప్పినట్టు స్టేట్లో కాకుండా ఇండియా లెవెల్లో కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుతూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.